ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనములు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, మీ అతి మిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు మీకే చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గూర్చి మేము వాక్యం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్యము ఆలకిస్తున్న బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. వాక్యము చెప్పుటకు నాకు, వినుటకు బిడ్డలకు వినుబుద్ధిని, గ్రహింపు శక్తిని దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మనము యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చి నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. ఈ వాక్యము మనకందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన వాక్యం. ప్రభువుని నమ్మినటువంటి ప్రతి వారు కూడా ఈ వాక్యము తప్పనిసరిగా నేర్చుకోవాలి, తప్పనిసరిగా ఈ వాక్యము మనసులో దాచుకోవాలి. ప్రియులారా, వాక్యం చదువు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేదనగా, సూర్యుని ధరించుకుని యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండే. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనుపోబడింది. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచాడు. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యములో ఒక అద్భుతమైన సంఘటన పరలోకమందు అపోస్తలుడైన యోహాను గారు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు. అదేమిటి? మనం ఇప్పుడు ఈ వాక్యములో చదివాం. సూర్యుని ధరించుకుని యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఈ అపోస్తలుడైనటువంటి యోహాను గారు చూచిన ఈ సూచన యొక్క అర్థం ఏమిటో మనం కొంచెం పరిశీలన చేద్దాం. ఆమె యొక్క స్త్రీ అనగా బైబిల్ ప్రకారంగా ఒక సంఘమును, ఒక సమాజమును, ఒక జనాంగమును చూపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ చూపిస్తున్న ఈ స్త్రీ, ఇక్కడ కనిపిస్తున్న ఈ స్త్రీ దేనికి గుర్తు అని అంటే, ఇజ్రాయేలీల జనాంగమునకు గుర్తు. సూర్యుని ధరించి ఉన్నది ఈ స్త్రీ. సూర్యుడు ఎవరికి గుర్తు అని అంటే, తండ్రి అయిన దేవునికి గుర్తు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను. గనుక మీరు బయలుదేరి
క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఇక్కడ నీతి సూర్యుడు అని చెప్పబడింది తండ్రి అయిన దేవుడిని గురించి. అక్కడ చంద్రుడు అన్నాడు. ఇక్కడ చంద్రుడు యేసు ప్రభు వారికి గుర్తు. అయితే యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపమును పోలికయు ఆయన యొక్క తేజస్సును కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ చంద్రుడు మరి యేసు ప్రభు వారికి గుర్తై ఉన్నాడు. ఓకే, తర్వాత శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉంది. ఆదికాండం 37వ అధ్యాయము 9వ వచనం చూచినట్లయితే యోసేపుకి వచ్చిన దర్శనములో యోసేపుకి మరి తన అన్నయ్యల గురించి, తన తమ్ముడు గురించి, వాళ్ళ నక్షత్రములు అని చెప్పి అతడు కలలో చూశాడు. కలలో అతని అన్నతమ్ములను నక్షత్రాలుగా చూచాడు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 12 నక్షత్రములు కనిపిస్తున్నాయి. ఆ నక్షత్రములు దేనికి గుర్తు అని అంటే ఇజ్రాయేలీల ఆ జనాంగములో 12 మంది గోత్రకర్తలకు గుర్తు. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండె. ఈ ప్రసవ వేదన దేనికి గుర్తు అని అంటే ప్రియులారా, మహాశ్రమల కాలములో క్రీస్తు విరోధి ఇజ్రాయేలీలను పెట్టే బాధలకు గుర్తు ఈ ప్రసవ వేదన. ఆ నొప్పులకు ఆమె కేకలు వేయించున్నదట. అంత్యక్రీస్తు పెట్టే బాధలు తట్టుకోలేక కేకలు వేస్తారట. ప్రకటన 12:4 వచనములు చూచినప్పుడు కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా అనేటువంటి మాట మనం చూస్తాం. ఆ మగ శిశువును మృంగివేయవలనని ఘటసర్పము ఆ స్త్రీ ఎదుట నిలిచి ఉన్నదట. ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి అన్నమాట మగ శిశువు. ఆ మగ శిశువును మృంగేయాల అంటే చంపేయాల అని ఆ స్త్రీ ఎదుట నిలిచి ఉందట ఘటసర్పం. ఘటసర్పం గురించి ఇంత క్రితం నేను మీకు తెలియచేశాను. ఘటసర్పం అంటే ఎవరండి? అపవాది. ఆ మగ శిశువు ఎవరు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనము నుండి, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. మహాశ్రమల కాలంలో ముద్రింపబడినటువంటి జనాంగము 144,000 మంది ఉన్నారట. వారు ప్రతి గోత్రములో నుండి గోత్రమునకు 12,000 మంది చొప్పున వారిని కేటాయించి ముద్రించడం జరిగిందంట. ఏమిటి ఆ ముద్ర ఏమిటి అని అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఆ ముద్ర ఏమిటి? యేసు ప్రభు యొక్క పేరు, తండ్రి అయిన దేవుని పేరు,
ఆ 1,44,000 మంది నొసలు మీద వ్రాయబడిందంట, ముద్రింపబడిందంట. అది వారు పొందిన ముద్ర. అయితే ముద్ర పొందిన వారు ఎవరు? పురుషులా స్త్రీలా అని అంటే పురుషులే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఈ 12 గోత్రములలో నుండి గోత్రములకు 12,000 మంది చొప్పున కేటాయిస్తే లేక ముద్రిస్తే వారు ఎంతమంది అయ్యారంటే 1,44,000 మంది అయ్యారు. ఈ 1,44,000 మంది పురుషులు. వారి ప్రత్యేకతలు ఏమిటి? వారి గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడింది చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఉన్న భాగం. 1, తండ్రి అయిన దేవుని నామము, కుమారుడైన దేవుని నామము నొసళ్ళయందు ముద్రింపబడిన వారు. 2, వారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడతారట. ఆ కీర్తన ఎంతో శ్రేష్టమైనదట, ఎంతో విలువైనదట, ఎంతో మధురమైనదట, ఎంతో అద్భుతమైనటువంటి కీర్తన అంట. ఆ కీర్తన వారు తప్ప ఇంకెవ్వరు నేర్చుకోలేరట. ఎవరు పాడలేరు, ఎవరు నేర్చుకోలేరు అని అంటే దాని అర్థం ఏంటి? ఇంకెవరు పాడలేరు. అంత అద్భుతమైన నాదము కలిగిన, అర్థాలు కలిగిన ఒక అద్భుతమైనటువంటి కీర్తనను వారు పాడతారట. 3, వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటే అర్థం ఏంటి? పురుషులు. వాళ్ళు పురుషులయ్యుండి స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదు. అనగా జారత్వము కానీ వ్యభిచారము కానీ చేసిన వారు కారు. 4, వారు స్త్రీ సాంగత్యము ఎరగని వారు. 5, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించుదురు. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువారు. వారు యేసు ప్రభుని విడిచి ఉండరు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళతారో అక్కడికల్లా వెళ్ళి అక్కడికల్లా యేసు ప్రభు కూడా వెళతారట. 6, వారు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై భూలోకము నుండి కొనబడిన వారు. వారు దేవుని కొరకు అనగా తండ్రి అయిన దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు అనగా యేసుక్రీస్తు వారి కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై భూలోకములో నుండి కొనబడిన వారట. ప్రథమ ఫలముగా ఉండుటకు, ప్రథమ ఫలము అంటే అర్థం ఏంటంటే అండి, అతి ప్రాముఖ్యమైన వారు అని అర్థం, ప్రధానమైన వారు. 7, వారు భూలోకము నుండి కొనబడ్డారు. అంటే వారు శ్రేష్టమైన వారు అని అర్థమవుతుంది. తర్వాత 8, వారి నోట ఏ అబద్ధము కనబడలేదు. వారి నోట ఏ కపటము లేదు, అబద్ధము లేదు. 9, వారు అనింద్యులు అనగా ఏ నింద లేనివారు. వారిని ఎంత పరిశీలించినా వారిలో ఏ పాపము, ఏ దోషము కనపడదు. వారు క్రీస్తు వలె మహాపరిశుద్ధులు. వారు మహాశ్రమల కాలములో ప్రకటన గ్రంథం 12:5 ప్రకారం భూలోకము నుండి, ఇజ్రాయేలీల్లో నుండి
కొనబడి, ఏర్పరచబడి, ముద్రింపబడి, ప్రత్యేకింపబడిన అతి ప్రాముఖ్యమైన జనాంగమే ఆ మగ శిశువు. ప్రియులారా, వీరు యేసు ప్రభు వంటి మహాపరిశుద్ధులు. యేసు ప్రభు వారు, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటాడు. యేసు ప్రభులో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధులు ఈ మగ శిశువు అనే జనాంగమునకు చెందిన ఈ భక్తులు. మగ శిశువు అనబడే ఈ 1,44,000 మంది పరిశుద్ధ జనాంగము దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనుపోబడడం జరుగుతుందట. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆ మగ శిశువును చంపటానికి ఘటసర్పము స్త్రీ ఎదుటి నిలబడిందట. ఆ ఘటసర్పం అనేటువంటి ఆ సాతాను, ఆ అపవాది ఈ 1,44,000 మంది అతి పరిశుద్ధులు, అతి ప్రాముఖ్యమైన ఈ జనాంగమును వాడు ఏమీ చేయలేడు. మిరింగుదామనుకున్నాడు, మిరంగలేడు. చంపుదామనుకున్నాడు, చంపలేడు. వారు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనుపోబడతారట. ఆ కొనుపోబడుట అంటే ఎత్తబడుట. ఎప్పుడు ఎత్తబడతారు? మహాశ్రమల కాలము 2 భాగాలు చేశాం కదా. మొదట భాగమైన 3.5 సంవత్సరములు పూర్తయిన వెంటనే ఈ మగ శిశువు జనాంగం, మగ శిశువుకు సాదృశ్యమైన ఈ 1,44,000 మంది ఎత్తబడతారు. ఎక్కడికి ఎత్తబడతారు? దేవుని యొద్దకు, దేవుని సింహాసనం యొద్దకు ఎత్తబడతారు అని వ్రాయబడింది. ఆ దేవుడు ఎక్కడున్నాడు, దేవుని సింహాసనం ఎక్కడుంది అని అంటే అది రాబోయే పాఠాల్లో నేను మీకు తెలియచేస్తాను. మొదట భాగమైన 3.5 సంవత్సరంలో గడిచిపోయింది. ఈ మగ శిశువును కనినటువంటి ఇజ్రాయేలీలు జనాంగము అనబడేటువంటి ఆ స్త్రీకి దేవుడు రెక్కలు ఇస్తాడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 18 నుండి, ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించాను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలను 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. మహాశ్రమల కాలమైన 7 సంవత్సరముల మహాశ్రమల కాలము 2 భాగాలుగా చేయబడిందని చెప్పుకున్నాం కదా. మొదటి 3.5 సంవత్సరములు అయిన తర్వాత ఈ ఇజ్రాయేలీలు అనబడేటువంటి జనాంగమునకు సాదృశ్యమైన స్త్రీ లేక ఇజ్రాయేలీలు మరి అరణ్యమునకు వెళ్ళిపోతారట. వారికి రెక్కలు ఇవ్వబడతాయి అన్నట్టుగా చెప్పాడు సూచన ప్రాయంగా. అంటే వారు ఏం చేస్తారంటే పారిపోతారు. 2వ 3.5 సంవత్సరం, 2వ భాగమైన 3.5 సంవత్సరముల కాలము ఈ అపవాదిని వారు చూడరు. అపవాదిని చూడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ దేశము నుండి వాళ్ళు పారిపోతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20 వచనం, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. మరి ఈ పారిపోయేటువంటి వారు చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందో. విశ్రాంతి దినమున కానీ చలికాలమందు కానీ పారిపోకుండా ఉండాలని ప్రార్థించమంటున్నాడు. వారు ఎక్కడికి పారిపోతారు? అరణ్యమునకు ఎగిరి వెళ్ళిపోతారు అని చెప్పి వ్రాయబడింది. దానికి కరెక్ట్గా లూకా సువార్త
21వ అధ్యాయము 24వ వచనములో వారు ఎక్కడికి పారిపోతారో చెప్పబడింది. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల యొద్దకును, సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు అన్నాడు. అంటే వీళ్ళు ఎక్కడికి పారిపోతారండి? అన్యజనాంగం, సమస్త అన్యజనాంగముల మధ్యకు పారిపోతారు. ఓకే, ఇక పారిపోగా ఇజ్రాయేలు జనాంగములో పారిపోగా ఇంకా కొద్దిమంది మిగులుతా, శేషము అంటున్నాడు, శేషం. ఇక ఇజ్రాయేలీలు పారిపోగా ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఆ శేషమును వీడు, ఈ అంత్యక్రీస్తు విపరీతమైన బాధలు పెడతాడట. విపరీతమైన బాధలు పెడతాడు. ఆ బాధలో మరి నేను మీకు టూకీగా చెప్పేస్తాను ప్రియులారా, గమనించండి. వాళ్ళను శేషించిన వారు కొందరిని చంపేస్తాడు. ఇజ్రాయేలులో శేషింపబడిన వారు చాలామందిని చంపేస్తాడట. చంపేసినప్పుడు వారు చావటానికైనా ఒప్పుకుంటారు, కానీ క్రీస్తు విరోధికి మాత్రం లోబడరు. అయితే ఆ సమయంలో ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి వాక్యము బైబిల్లో చెప్పబడింది. అది ఒక అద్భుతమైన వాక్యం. చూడండి, ప్రకటన గ్రంథం 14:13. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో ప్రసవ వేదన పడ్డారు, ఎంతో నొప్పులు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించి వారు చనిపోతారట. చంపేస్తాడు. అప్పుడు చంపబడినటువంటి వారు ధన్యులు అని వ్రాయబడింది. వారు తమ ప్రయాసములన్నీ మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును అని చెప్పి ఈ వాక్యము అప్పటిదండి, జరగబోయే ఆ మహాశ్రమల కాలములో జరగబోయే సంఘటన ఈ వాక్యం. మరి పారిపోయిన వారి సంగతి ఏంటి? పారిపోయిన ఆ ఇజ్రాయేలీలు అన్యజనాంగం మధ్యకు పారిపోయిన తర్వాత అన్యజనులు వారిని అనేక రీతిలుగా వారిని ఆదరిస్తారట. దేవుడు వారిని పోషించటానికి, ఇజ్రాయేలును పోషించటానికి దేవుడు అన్యజనాంగమును సిద్ధం చేశాడు. ఆ అన్యజనాంగము ఇజ్రాయేలును అనేక రీతిలుగా వారిని పరామర్శిస్తారు. మత్తయి సువార్త 25:35-36 చూచినప్పుడు, నేను ఆకలిగుంటిని, మీరు ఆహారం పెట్టుతిరి, నేను దప్పిగుంటిని, మీరు దాహం ఇచ్చితిరి, నేను పరదేశినై ఉంటిని, మీరు చేర్చుకుంటిరి, నేను చెరసాలలో ఉంటిని, మీరు చూడవచ్చితిరి అని, నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి అని అమూల్యమైన వాక్యములు అక్కడ మనం చూస్తాం. అది ప్రియులారా, ఈ విధముగా అన్యజనాంగము ఇజ్రాయేలులను పరామర్శించే విధానం అంటిది. వాళ్ళు ఈ ఇజ్రాయేలును పరామర్శించిన తర్వాత వారు కూడా దేవుని యొక్క భక్తులైపోతారు. వారు తీర్పు దినమందు, ప్రభువా, నీవెప్పుడు ఆకలి గునియుండుట చూచి మేము నీకు ఆహారం పెట్టాం, ఎప్పుడు నీవు దాహము గునుట చూచి మేము దాహం ఇచ్చాం, నీవెప్పుడు చెరసాల్లో ఉన్నావయ్యా, నీవెప్పుడు రోగిగా ఉన్నావయ్యా, మేము ఎప్పుడు చూడలేదే, మేము నీకేమీ చెయ్యలేదే అంటారట ఈ భక్తులు అక్కడ. అప్పుడు యేసయ్య ఆ ఇజ్రాయేలులందరినీ చూపించి, ఈ అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కాబట్టి నాకు చేసినట్లే అని యేసయ్య చెబుతాడు తీర్పు రోజున. కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ విధముగా
7 సంవత్సరముల మహాశ్రమల కాలము పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు ఉన్న భాగంలో ఇశ్రాయేలీలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్ర ఆలకించి యేసయ్య వారి మధ్యకి రావడం జరుగుతుంది. ఇది అయితే యేసయ్య ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అనేది ఇంకా నేను మీకు చెప్పలేదు. అది ముందు ముందు చెప్తాను. ఎక్కడితో ఈ వాక్యం ముగిస్తున్నాను. ఇదండి సూర్యుని ధరించిన స్త్రీ యొక్క సత్యం. ప్రియులారా, ఈ విధముగా ఇశ్రాయేలీలు మొదట మోసపోయినప్పటికీ మహాశ్రమల కాలంలో వారు మేలిమి బంగారముగా తయారైపోతారు. గొప్ప విశ్వాసులుగా, గొప్ప భక్తులుగా తయారైపోతారు. ఆ ఇశ్రాయేలులలో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగం వస్తుంది. ఆ జనాంగమే మగ శిశువు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమె. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, ఇంతవరకు చెప్పిన వాక్యము ఈ బిడ్డల హృదయాల్లో భద్రంగా దాచిపెట్టండి. అర్థము చేసుకునే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా దయచేయండి. యేసుప్రభు 2వ రాకడను గూర్చిన సత్యములు నేర్చుకుని, ధ్యానించి, మనసారా గ్రహించి, సత్యమును గ్రహించుటకు, సత్యమును అనేక మందికి తెలియచేటకు నాకును వినుచున్న ఈ బిడ్డలకును మీ కృప దయచేయండి. వినిన వాక్యము బిడ్డల హృదయాల్లో భద్రంగా దాచిపెట్టండి. గ్రహింపు శక్తి, అర్థము చేసుకునే శక్తి బిడ్డలకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆనందం, శాంతి, సమాధానం వాక్యం ఆలకించిన భక్తులందరికీ ప్రభు కృప ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. సైనికులం, మేము సైనికులం, ప్రభువుకు సైనికులం. అంధకార దురాత్మలతో పోరాడి గెలుచుదము. సైనికులం, మేము సైనికులం, ప్రభువుకు సైనికులం. అంధకార దురాత్మలతో పోరాడి గెలుచుదము. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొందుము మేము. అపవాది తంత్రములను ఎరిగి ధైర్యముగా నిలుచుదము. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొందుము మేము. అపవాది తంత్రములను ఎరిగి ధైర్యముగా నిలుచుదము. ధైర్యముగా నిలుచుదము. సైనికులం, మేము సైనికులం, ప్రభువుకు సైనికులం. అంధకార దురాత్మలతో పోరాడి గెలుచుదము. హోసన్నా 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 హోసన్నా.
మా నడుములకు సత్యము దట్టి నీతిమై మరువు తొడుగుకుని పాదములకు సువార్త జోడును తొడుగుకుని నిలుచుదము. మా నడుములకు సత్యము దట్టి నీతిమై మరువు తొడుగుకుని పాదములకు సువార్త జోడును తొడుగుకుని నిలుచుదము. సిద్ధముగా నిలుచుదము. సైనికులం మేము సైనికులం, ప్రభువుకు సైనికులం. అంధకార దురాత్మలతో పోరాడి గెలుచుదము. విశ్వాసమును తాలు పట్టుకుని దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు గల శక్తివంతులం, దేవుని పరిచారకులం. విశ్వాసమును తాలు పట్టుకుని దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు గల శక్తివంతులం, దేవుని పరిచారకులం. క్రీస్తుకు పరిచారకులం. సైనికులం మేము సైనికులం, ప్రభువుకు సైనికులం. అంధకార దురాత్మలతో పోరాడి గెలుచుదము. రక్షణయను శిరస్త్రాణము మరియు వాక్య ఖడ్గమును పట్టుకుని మాదిరిగా మా జీవితములను తుదముట్టింతుము ప్రభుకై. రక్షణయను శిరస్త్రాణము మరియు వాక్య ఖడ్గమును పట్టుకుని మాదిరిగా మా జీవితములను తుదముట్టింతుము ప్రభుకై. తుదముట్టింతుము ప్రభుకై. సైనికులం మేము సైనికులం, ప్రభువుకు సైనికులం. అంధకార దురాత్మలతో పోరాడి గెలుచుదము. సైనికులం మేము సైనికులం, ప్రభువుకు సైనికులం. అంధకార ఆత్మలతో పోరాడి గెలుచుదము. పోరాడి గెలుచుదము. పోరాడి గెలుచుదము.